పోచమ్మ గారికి, జీలిగిమల్లి సొసైటీ ప్రెసిడెంట్ సర్కుల్ రాజు గారికి, టౌన్ ప్రెసిడెంట్ కోల మధు గారికి, సీనియర్ జనసేన పార్టీ నాయకులు చెడు శ్రీను గారికి, ఎంపీటీసీ నాగ శ్రీను గారికి, అలాగే తాటాయిగూడ సర్పంచ్ రాంబాబు గారికి, పద్మనాభ కృష్ణ గారికి, గారపాటి శ్రీను గారికి, సుబ్రహ్మణ్యం గారికి, ఎన్డీఏ కూటమి కార్యకర్తలకి, నాయకులకి, అభిమానులకి, అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగస్తులకి, అలాగే మీడియా మిత్రులకి, అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రజానీకానికి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా ఈరోజు స్వతంత్రం వచ్చిన తర్వాత మన జీలిగిమల్లి మండలానికి ఎమ్మెల్యే అనే పదవి లేదు. ఎప్పుడు కూడా అటు పోలవరం నుంచి కానీ ఇటు బుట్టాయిగూడ నుంచి కానీ ఎప్పుడు కూడా ఆ ఏరియా నుంచే ఇక్కడ ఎమ్మెల్యే ఉండటం జరుగుతుంది. కానీ ఈసారి అది మార్చాలి, ఖచ్చితంగా మన జీలిగిమల్లి మండలానికి మనం ఎమ్మెల్యేగా నిలబడాలనేటువంటి ఉద్దేశంతో సుమారు 7 సంవత్సరాలుగా ప్రయాణం చేసి ఈరోజు జీలిగిమల్లి మండలానికి ఒక ఎమ్మెల్యే వస్తే ఏ విధంగా అభివృద్ధి చెందుద్ది అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మేము చేసి చూపించాం. ఈరోజు సంవత్సరాల కాలంలో మనం చేసినటువంటి అభివృద్ధి మీ అందరికీ తెలుసు. సుమారు 30-40 సంవత్సరాలుగా లేనటువంటి రోడ్స్ కానీ, అలాగే మన వాటర్ ట్యాంక్స్, మన పంచాయతీ 12 పంచాయతీలకు సంబంధించి 12 వాటర్ ట్యాంక్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎన్నడూ లేని విధంగా మనం సీసీ రోడ్లు సుమారు 7,20,00,000 రూపాయలు ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు అందించేటువంటి కార్యక్రమం మనం చేశాం. అలాగే బీటీ రోడ్లు జీలిగిమల్లి మండలానికి సంబంధించి సుమారు 13 కోట్ల రూపాయలతో ఈరోజు మనం బీటీ రోడ్లు వేయడం జరిగింది. అలాగే మనం బరింగలపాడు నుంచి రాచనగూడెం వరకు 3,50,00,000 రూపాయల రోడ్ని మనం శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే బరింగలపాడు నుంచి దర్పగూడెం వరకు మీ అందరూ చూస్తున్నారు 4 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. అలాగే జీలిగిమల్లి నుంచి వంకవారిగూడెం రోడ్డు కూడా 1 కోటి రూపాయలు నిధులతో శాంక్షన్ అవ్వడం జరిగింది. అలాగే అంకనగూడెం నుంచి రాజనగూడెం వరకు 3,50,00,000 రూపాయలు రోడ్డు పోయడం జరిగింది. అలాగే జీలిగిమల్లి నుంచి మక్కనారిగూడెం వరకు 4 కోట్ల రూపాయలు మనం బీటీ రోడ్స్ పోయడం జరిగింది. అలాగే మనకి ఈరోజు చూసుకున్నట్లయితే అటు పోలవరం నుంచి బుట్టాయిగూడ నుంచి ఇటు జీలిగిమల్లి నుంచి హైవే సుమారు 170 కోట్ల రూపాయలతో హైవే పనులు త్వరితగతిన పూర్తి చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో, ఇంకా అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలనే ఒక ఆలోచనతో ఈరోజు సుమారు 170 కోట్ల రూపాయలతో ఈరోజు రోడ్లు పోయడం జరుగుతుంది. అలాగే ఈరోజు కాన్స్టిట్యున్సీలో చూసుకున్నట్లయితే CMRF రిలీఫ్ ఫండ్లు ఏదైతే నిరుపేదలు ఉన్నారో వారి మధ్యతరగతి కుటుంబానికి సంబంధించి వారందరికీ కూడా ఆపరేషన్ చేయించుకుంటే మన ప్రభుత్వం తరఫున సుమారు 6 కోట్ల రూపాయలు మన CMRF రూపంలో వారికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అలాగే PGRS మీరు ఏదైతే సమస్యల్ని మీరు మా దృష్టికి తీసుకొస్తే వాటిని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి త్వరితగతిన ఆ సమస్యలు పూర్తి చేసే విధంగా మనం ఈరోజు జిల్లాలో మొదటి స్థానంలో పోలవరం నియోజకవర్గంలో ఉండటం చాలా గర్వంగా అనిపిస్తుంది. అలాగే ఈరోజు స్కూల్కి సంబంధించి వాటి డెవలప్మెంట్, హాస్పిటల్కి సంబంధించి సుమారు 20 కోట్ల రూపాయలు ఈరోజు మనం నిధులు తీసుకురావడం జరిగింది. అలాగే శ్మశానాల డెవలప్మెంట్ కోసం సుమారు 9 కోట్ల రూపాయలు ఈరోజు మనం స్పెషల్ ఫండింగ్ తీసుకురావడం జరిగింది. అలాగే హౌసింగ్ ఏదైతే గ్రామాల్లో నిరుపేదలకు ఇల్లు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో సుమారు 1,806 మందికి మనం ఈ రోజుకి సంవత్సరాల కాలంలో మన ఎన్డీఏ కూటమి తరఫున వారందరికీ కూడా లబ్ధిదారులు గుర్తించి వాళ్ళు ఇల్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు ముఖ్యంగా జీలిగిమల్లి మండల కేంద్రంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయాలి. అన్నా క్యాంటీన్ ద్వారాగా అనేక మంది, వేల మందికి మన భోజన సదుపాయం కల్పిస్తారనేటువంటి ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు మన మీద ప్రేమతో ఈరోజు పోలవరం నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ ఇస్తే దాన్ని ఈరోజు జీలిగిమల్లి మండల కేంద్రంలో మన రవి గారి సైట్ లో మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాగా మనందరం కూడా ఈరోజు సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేనటువంటి అభివృద్ధి, ఎన్నడూ లేనటువంటి డెవలప్మెంట్ మనం చేసుకుంటూ వచ్చాం. మీ అందరి సహాయ సహకారాలతో రానున్న రోజుల్లో ప్రతి గ్రామంలో తాగునీటి ఎద్దడి లేకుండా సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు వ్యవస్థ, మీ గ్రామాల్లో ఉన్నటువంటి ఏదైతే నిరుపేదలకు ఇల్లించేటువంటి ఏర్పాట్లు కూడా ఇవన్నీ కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం.
అలాగే గత ప్రభుత్వాల్లో ఏదైతే పంచాయతీలు నిర్వీర్యం చేసేసి ప్రోత్సాహ ఫైనాన్స్, ఫుడ్ ఫైనాన్స్ డబ్బులు కూడా దోచేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం ప్రత్యేకించి ప్రతి పంచాయతీకి స్పెషల్ ఫండింగ్ ఏర్పాటు చేసి ఆ గ్రామంలో అభివృద్ధి బాటగా మనం ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు మనం చర్యలు తీసుకుంటున్నాం. ఈరోజు ప్రత్యేకించి మా నాయకులు, మా ఎన్డీఏ కూటమి నాయకులు ప్రతి గ్రామంలో పర్యటిస్తూ ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు తీర్చే విధంగా కృషి చేస్తున్నారు. అలాగే రానున్న రోజుల్లో మన జీవనపల్లి మండలాన్ని మరింత అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి నా సహాయ సంస్థలు నేను పనిచేస్తాను మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు గత 5 సంవత్సరాలు, గత 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు బట్టి ఎక్కడా కూడా ఈ డెవలప్మెంట్ లేదు. కానీ మన స్పెషల్ ఫండింగ్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పోలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజ్ నుంచి స్పెషల్ ఫండింగ్ మనకు ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో మనకి ఈరోజు సుమారు 150 కోట్ల రూపాయలు కేవలం మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి ఇచ్చినటువంటి సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, మోదీ గారికి మన నియోజకవర్గం నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు జనవరి కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మన దగ్గరికి రాలి ఆఫీస్ చుట్టూ తిరిగి చెప్పులు అరిగిపోయేటువంటి పరిస్థితి. అలా కాకుండా ఈరోజు మనమే నేరుగా మండల కేంద్రంలో జనవాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ సమస్యల్ని త్వరితగతిన మీరు ఏదైతే ఇచ్చినటువంటి సమస్యల్ని 45 రోజుల్లోపు ఆ సమస్యను పూర్తి చేసే విధంగా అధికార యంత్రాంగం కూడా అంతా కూడా పనిచేస్తుంది. అలాగే ముందుగా ఏదైతే మీరు PGRS మీ సమస్య పెట్టుకున్నటువంటి వారికి ఆ PGRS మీ స్టేటస్ గురించి తెలుసుకోవాలంటే 1100కి మీరు స్టేటస్ లో కనుక్కోవచ్చు. దానికి కాల్ చేస్తే మీరు ఏదైతే సమస్య, మీ భూ సమస్య కానీ, మీ పర్సనల్ సమస్య కానీ ఏదైనా సరే మీరు పెట్టుకున్నటువంటి సమస్యని 45 రోజుల్లో ఆ సమస్య పూర్తి చేసే విధంగా ఈరోజు అధికార యంత్రాంగం కూడా పనిచేస్తుంది. మీరందరూ కూడా ఈ జనవరి కార్యక్రమాన్ని చక్కగా వినియోగించుకొని త్వరితగతిన మీ పనులు అన్నిటికీ కూడా సమస్య పరిష్కారం చేసే దిశగా మీరు చర్యలు తీసుకుంటారని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఇదే కాకుండా ఈరోజు ప్రతి గ్రామంలో తిరగాలి, ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని మనం తీర్చాలనే ఉద్దేశంతో పల్లెకు మీ ఎమ్మెల్యే చూపన్నటువంటి పేరుతో మీ గ్రామంలో మేము వస్తున్నాం. ఖచ్చితంగా ఏదైతే మేము ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలే కాదు, అవి కూడా మీరు చెప్పలేనటువంటి అనేక హామీలు కూడా నెరవేర్చడానికి మేము ముందుకు వెళ్తున్నాం. ఖచ్చితంగా సూపర్ 6 ని మేము సూపర్ హిట్ చేశాం. రానున్న రోజుల్లో ఏదైతే మీకు ఎన్నికల హామీ ఇచ్చాం, ఏదైతే గ్యాస్ సిలిండర్స్ కానీ, లేకపోతే ఏదైతే రైతులకు సంబంధించినటువంటి ఏదైతే రైతు భరోసా విషయంలో కూడా మీ అందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నాం. ఖచ్చితంగా మేము సూపర్ 6 ని ఎన్నికలు వచ్చినటువంటి హామీని ప్రతి ఒక్కరు కూడా నెరవేర్చుకుంటూ వచ్చాం. మీ యొక్క సమస్యల్ని ఈ జనవాణి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా తెలియజేసి ఆ సమస్యలు పరిష్కరించిన దిశగా మీ అందరూ కూడా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక 3.5 సంవత్సరాల్లో ఇంకా అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి మరింత కృషి చేస్తానని మీ అందరికీ కూడా మాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ జనవరి కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి యంత్రాంగానికి, అధికార యంత్రాంగానికి, అలాగే పోలీస్ శాఖ వారికి, అలాగే ఎంఆర్ఓ రెవెన్యూ శాఖ వారికి, పంచాయత్ శాఖ వారికి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.